హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతులా. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్ 2లోని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం విత్ షార్ట్ కట్స్ తోటి. ఫస్ట్ క్వశ్చన్, 4/81 మైనస్ 8 ఇంటూ క్యూబ్ రూట్ 216 ప్లస్ 15 ఇంటూ ఫిఫ్త్ రూట్ 32 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 వాల్యూ అడిగారు. సో ఇక్కడ ఇది 3/4గా రాసుకుంటే ఫోర్త్ రూట్కి ఆ 3/4 క్యాన్సిల్ అయ్యి 3 మిగిలిపోతుంది. -8 ఇంటూ దీన్ని 6 క్యూబ్గా రాసుకుంటే క్యూబ్ రూట్ 6 క్యూబ్ అంటే 6 అవుతుంది. ప్లస్ 15 ఇంటూ ఇది 2/5గా రాసుకుంటే 5కి ఫిఫ్త్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగిలిపోతుంది. ప్లస్ రూట్ 225 అంటే 15. సో 3, 15 2 30, 30 ప్లస్ 15 45, 45 ప్లస్ 3 48. 48 మైనస్ 48 0 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 అంకెల గరిష్ట సంఖ్య మరియు 6 అంకెల కనిష్ట సంఖ్య గల భేదం ఏంటి అని అడిగారు. 7 అంకెల గరిష్ట సంఖ్య అంటే చూడమ్మా, ఇది 7 అంకెల గరిష్ట సంఖ్య. 6 అంకెల కనిష్ట సంఖ్య ఇదమ్మా, దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 9 9 9 9 9 మైనస్ 1 8. ఓకే, 9 చూడమ్మా, 98,99,999. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జనరల్ సొల్యూషన్ ఆఫ్ 2 tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు sec స్క్వేర్ థీటా అని ఇచ్చారు. దీన్ని ఎలా రాస్తాం చూడమ్మా, 2 tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు sec స్క్వేర్ థీటాని tan స్క్వేర్ థీటా ప్లస్ 1 అని చెప్పి రాసుకోవచ్చు. ఎందుకంటే sec స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా 1 కాబట్టి. ఈ tan స్క్వేర్ థీటా ఇటు తీసుకురండి. 2 tan స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో దాని నుంచి థీటా అనేది π/4 వస్తుంది. ఎందుకంటే దీన్ని tan స్క్వేర్ π/4గా రాయొచ్చు. ఇక జనరల్ సొల్యూషన్ ఏముంటుందంటే tan వచ్చినప్పుడు nπ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఏమొచ్చిందో అది రాసేయండి. nπ ప్లస్ ఆర్ మైనస్ π/4. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1.27 రికరింగ్ని p/q రూపంలో రాస్తే p-q అన్నారు. దీన్ని చాలా సింపుల్గా చేసేయచ్చు. చూడమ్మా, ఇక్కడ 1.27 రికరింగ్ కాబట్టి 127 రాయండి. మైనస్ ఈ డెసిమల్కి ముందు ఏముంది, ఒక 1 ఉందా, 1 రాయండి. ఎన్ని ప్లేసెస్ కింద రికరింగ్ ఉంది, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి రికరింగ్ కింద, 2 కదా. కాబట్టి 2 9s రాసేసుకోండి. 126/99. 126/99 అంటే ఓకే, దీన్ని సింప్లిఫై చేయొచ్చమ్మా. 3 4s 3 2s 3 3s 3 3s ఇంకా పోతుంది. ఓకే, 3 1s 3 4s 3 11s అంటే 14/11 వస్తుంది. ఇక్కడ అంటే p వాల్యూ 14, q వాల్యూ 11. 14 మైనస్ 11 ఎంత వస్తుందమ్మా, 3నే కదా. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c అని చెప్పి ఇచ్చారు. ax² ప్లస్ bx ప్లస్ c గ్రాఫ్ గీస్తే అది పారాబోలాని సూచిస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, 50a డివైడెడ్ బై 8 ఈక్వల్ టు 6b. ఇక్కడ 50a అనేది 3 అంకెల సంఖ్య, 6b అనేది 2 అంకెల సంఖ్య అయితే a ఇంటూ b విలువ అని చెప్పి అడిగారు. చూడండి, 50a, దీన్ని 8తో డివిజన్ చేయండి. ఓకేనా, 8 6s ఎంతమ్మా, 48. ఇక 2 ఏని డౌన్ చేయండి. ఓకే, ఇది డివిజిబుల్ అవుతుంది కదా, 2నే ఉంది కాబట్టి 8 3s 24 అంటే 0 వచ్చేది అప్పుడే. కాబట్టి ఏ ఎంత అవుతుంది, 4 అని క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, 6b కదా, 6b కాబట్టి b ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఏ 4 అని తెలిసింది, b 3 అని తెలిసింది. అయితే a ఇంటూ b అడిగారు. a ఇంటూ b అంటే 4 ఇంటూ 3 ఎంత వస్తుందమ్మా, 12 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 9x² మైనస్ 3x మైనస్ b ఈజ్ 1/2, దెన్ b ఈక్వల్ టు అన్నారు. ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి, c/aనే కదా. ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటమ్మా, -b. ఎక్స్ కోఎఫిషియంట్ 9. ఇది ఎంత ఇచ్చారు, 1/2 అని ఇచ్చారు. ఓకే, దాని నుంచి b ఈక్వల్ టు -9/2 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూడమ్మా, ఏ ఈక్వల్ టు 50, హెచ్ ఈక్వల్ టు 10, సిగ్మా ఎఫ్ఐ యుఐ -36, సిగ్మా ఎఫ్ఐ 35 అయితే ఊహించిన సగటు పద్ధతి ద్వారా అంకగణిత సగటు ఎక్స్ బార్ కనుక్కోండి అని చెప్పి అన్నారు. ఎక్స్ బార్కు ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ఎమ్మ. సో ఇక్కడ ఏ వచ్చేసి 50 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ వచ్చేసి -36 బై సిగ్మా ఎఫ్ఐ 35 ఇంటూ 20. సో 50 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 10.285 వస్తుందమ్మా. 50 మైనస్ 10.285 అంటే సో దాన్ని అప్రాక్సిమేట్గా 50 మైనస్ 10.29గా రాసుకుందాం. అలా రాసుకుంటే 39.71 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ వాల్యూ ఆఫ్ k మేక్స్ ద ఈక్వేషన్ 7x plus 3y equal to 5 and 14x minus ky equal to 10 have an infinite number of solution అన్నాడు. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అవుతుంది. ఇక్కడ a1 అంటే 7, ఓకే, a2 అంటే 14, b1 అంటే +3, b2 అంటే -k ఈక్వల్ టు c1 ఎంతమ్మా ఇక్కడ చూడండి, +5 ఇటు వస్తే -5, ఈ +10 ఇటు వస్తే -10. సో 7 1s 7 2s 5 1s 5 2s. సో ఇక్కడ చూడమ్మా 3 by -k ఈక్వల్ టు 1/2. దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు -3 ఇంటూ 2 -6 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, n ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో ఆన్ అయినా n ఇంటూ n+1/2 రూపంలో ఉన్న సంఖ్యలను ఏమంటారని ఇచ్చారు? త్రిభుజ సంఖ్యలు అని చెప్పి అంటారు. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x² - 6x + k ఈక్వల్ టు 0 హ్యాస్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అని చెప్పి ఇచ్చారు. రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటే b² - 4ac గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇక్కడ b అంటే -6 అమ్మ. సో -6² -4 ఇంటూ a అంటే 1, c అంటే k గ్రేటర్ దాన్ 0, 36 - 4k గ్రేటర్ దాన్ 0. మా ఇక్కడ కేకి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే -36 + 4k గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. 4k లెస్ దాన్ 36, k లెస్ దాన్ 36/4 అవుతుందమ్మా. అంటే k లెస్ దాన్ 9 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సత్య ప్రవచనం అన్నారు. √5 × √125 అంటే √625, 25 వస్తుంది, ట్రూ అవుతుంది. √4 × √25 అంటే √100 అమ్మ, 10 వస్తుంది, కానీ ఇక్కడ √10 ఇచ్చారు కాబట్టి ఇది కాదు. √4 + √9 అంటే 2 + 3 5 అవుతుంది, కానీ √13 కాదు. √16 అంటే 4, √9 అంటే 3, 4 - 3 1, కానీ ఇక్కడ √7 ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ p, p - 2 and 3pr ఈజ్ ఏపీ దెన్ ద వాల్యూ ఆఫ్ p ఈజ్ అన్నారు. ఏపీలో ఉంటే t2 - t1 ఈక్వల్ టు t3 - t2 అవుతుంది. సో p మైనస్ ఇక్కడ t2 ఎంతమ్మా, p - 2 కదా. సో p - 2 - p ఈక్వల్ టు చూడండి థర్డ్ టర్మ్ ఏంటి 3p మైనస్ ఆఫ్ p - 2. సో ప్లస్ p - p క్యాన్సిల్, -2 ఈక్వల్ టు 3p - p + 2 అవుతుంది. సో 3p - p అంటే 2p + 2 ఈక్వల్ టు -2. సో 2p ఈక్వల్ టు ఆల్రెడీ -2 ఉంది కదమ్మా, ఈ +2 కూడా అటు వెళ్తే -2 అయింది. 2p ఈక్వల్ టు -4, p ఈక్వల్ టు -4/2, -2 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -1, 2, 3, 2, -1, 4 బిందువులను కలిపే సరళ రేఖ x, -2, 4, 1, 2, 3 బిందువులు కలిపే సరళ రేఖకి లంబంగా ఉంటే x విలువ అన్నారు. లంబంగా అన్నాడు. లంబంగా ఉంటే అంటే a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0 అయింది. సరే, ముందు ఆ a1 a2 b1 b2 c1 c2 రావాలంటే a1 ఏంటో a2 ఏంటో తెలియాలి కదా. దీన్ని x1 y1 z1 అనుకోండి, ఇది x2 y2 z2 అనుకోండి. అంటే ఏం చేయాలి అప్పుడు, x2 - x1 y2 - y1 z2 - z1 ఇది ఒక పాయింట్గా రాసుకోండి.
అంటే అప్పుడు ఏమైతే చూడండి 2 మైనస్ ఆఫ్ -1 3 అవుతుంది. అలాగే -1 -2 -3 వస్తుంది. 4 -3 1 వస్తుంది. అంటే 3 -3 1 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా 1 - x వస్తుంది. 2 మైనస్ ఆఫ్ -2 అంటే +4 వస్తుంది. 3 - 4 అంటే -1 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి A1 B1 C1 తెలిసి A2 B2 C2 తెలిసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 3 × 1 - x ప్లస్ -3 × 4 ప్లస్ C1 C2 అంటే 1 × -1 = 0. 3 - 3x - 12 - 1 = 0. -3x -13 + 3 అంటే -10 = 0. -3x = 10, x = -10/3 వస్తుంది. సో ఆప్షన్ B is right answer. Next one, triangle ABC similar to triangle DF and angle A 50 degrees, angle B 60 degrees and angle F అన్నారు. చూడండి, యాంగిల్ F అనేది యాంగిల్ Cకి ఈక్వల్గా ఉంటుంది. A 50 B 60 అంటే C వచ్చేసి 180 - 50 + 60 110 అంటే 70. యాంగిల్ C 70 కాబట్టి యాంగిల్ F కూడా 70 వస్తుంది. సో ఆప్షన్ C is right answer. నెక్స్ట్ వన్ 2, 1, -1 బిందువు నుంచి x - 2y + 4z = 9 తలానికి లంబ దూరం అన్నారు. లంబ దూరానికి ఫార్ములా ఏంటంటే ax1 + by1 + cz1 + d మోడ్యులస్ ఆఫ్ ax1 + by1 + cz1 + d బై √a² + b² + c² అవుతుందమ్మా. చూడండి, ఇక్కడ ఇది a, ఇది b, ఇది c. x1 అంటే 2, y1 అంటే 1, z1 అంటే -1. సో a అంటే ఇక్కడ ఎంతమ్మా 1. సో 1 × 2 ప్లస్ -2 × 1 ప్లస్ ఇక్కడ 4 × -1, d అంటే ఇది తీసుకొస్తే -9 అవుతుంది. బై √a² + b² + c² 1² ప్లస్ -2² ప్లస్ 4² అవుతుంది. 1 × 2 అంటే 2 -2, ఓకే. 4 × -1 -4 -9 బై √1² అంటే 1, 4² అంటే 16 మోడ్యులస్ ఉందమ్మా. సో ఇప్పుడు చూడండి 2, 2 క్యాన్సిల్ అయిపోయింది. మోడ్యులస్ ఆఫ్ -13 బై 1 + 4 5, 5 + 16 21. సో √21. సో 13/√21 వస్తుంది. 13/√21 అనేది ఆప్షన్ డీలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 2 poles ఆఫ్ హైట్ 6 meters అండ్ 11 meters అని చెప్పి ఇచ్చారు. స్టాండ్ ఆన్ ఏ ప్లేన్ గ్రౌండ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఈజ్ 12 meters. వాటి మధ్య దూరం 12 meters అని చెప్పి ఇచ్చారు. ఓకే, అయితే ఏమడిగారంటే ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్ ఏసీ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇది 12 కాబట్టి ఇది కూడా 12 అవుతుంది. ఈ ఫస్ట్ పోల్ హైట్ వచ్చే 6 meters, ఓకే. ఇది కూడా 6, ఇది మొత్తం 11 meters కాబట్టి ఈ పార్ట్ వచ్చేసి 5 meters ఉంటుంది. చూడమ్మా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏసీ కనుక్కోవచ్చు. పైథాగరస్ థియరం అప్లై చేసి √12² + 5², 12² + 5², 144 + 25 అమ్మ. √169 అంటే 13 meters వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక మిశ్రమంలో ఆల్కహాల్ 45%, మరో మిశ్రమంలో 70% ఉంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపితే 60% ఆల్కహాల్ కలిగిన మిశ్రమం లభిస్తుందన్నారు. చూడండి, ఫస్ట్ ఇక్కడ 45% రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 70% రాసుకోండి. ఎంతది కావాలి? 60% కావాలి. అంటే 45, 60 కావాలంటే 15% నీడ్ ఉంది. 70, 60 కావాలంటే 10% లాస్ అవ్వాలి. కాబట్టి 10కి 15కి రేషియో కనుక్కోవాలి. 10:15, 5 2s 5 3s, 2:3 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ y = a × e⁴nx + b × e⁻−nx దెన్ y" అన్నారు. సో ఫస్ట్ y' చేస్తే an × e⁻nx, n ముందుకు వస్తుంది, ప్లస్ ఇక్కడ b × -n × e⁻−nx. ఓకే, మళ్ళీ చేద్దాం. అప్పుడు ఏమైందంటే an² e⁻nx అయింది, ప్లస్ b × -n × -n ప్లస్ n² e⁻−nx. ఇప్పుడు ఆ n² అనేది కామన్ చేస్తే a × e⁻nx ప్లస్ b × e⁻−nx. ఇదేంటమ్మా y కదా,
కాబట్టి ఎన్ స్క్వేర్ వై వస్తుంది. వై డాష్ వచ్చేసి ఏమొస్తుంది, ఎన్ స్క్వేర్ వై వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/√1 + x మైనస్ 1 అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఎల్హెచ్ఎస్ రూల్ అప్లై చేస్తాం, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. అలా అప్లై చేస్తే న్యూమరేటర్లో ఉన్నదానికి డెరివేషన్ కనుక్కోవాలి. d/dx ఆఫ్ e పవర్ x మైనస్ 1, ఇది e పవర్ x అవుతుంది, 10 అయిపోతుంది. నెక్స్ట్ d/dx ఆఫ్ √1 + x మైనస్ 1 అంటే చూడండి ఏమొస్తుందంటే 1/2√1 + x, ఇదేమో -0 అయిపోతుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇదేమొచ్చిందమ్మా e పవర్ x, ఇది వచ్చేసి 1/2√1 + x. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x ఇంటూ 2√1 + x వచ్చింది. x బదులు 0 తీసుకోండి, e పవర్ 0 ఇంటూ 2 ఇంటూ √1 + 0, e పవర్ 0 అంటే 1, 2√1. సో 1 ఇంటూ 2 2 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బీల పెట్టుబడుల నిష్పత్తి 3:4 మరియు పెట్టుబడి పెట్టిన కాలాల నిష్పత్తి 2:5 అయినా వారు లాభాలని పంచుకోవాల్సిన నిష్పత్తి అని చెప్పి అడిగారు. లాభాల నిష్పత్తి ఏ విధంగా వస్తుందంటే పెట్టుబడి మరియు కాలాల లబ్ధాల నిష్పత్తి అమ్మ. పెట్టుబడి నిష్పత్తి 3:4, కాలాల నిష్పత్తి 2:5 కాబట్టి చూడండి 3 × 2 4 × 5, 3 × 2 4 × 5, 3 2 6, 4 5 20. ఓకే, కాబట్టి ఇక్కడ 2 3s 2 10s, 3:10 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x మైనస్ sin 2x ప్లస్ sin ఇన్వర్స్ 4x మైనస్ x బై tan 2x ప్లస్ tan 3x మైనస్ sin 4x అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనం దీన్ని చాలా సింపుల్గా వేసేయచ్చమ్మా. సైనుల్లో ట్యానుల్లో న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఉన్నప్పుడు వాటి కోఎఫిషియంట్స్ రాసుకోండి చాలు. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంతమ్మా 1 మైనస్ దీని కోఎఫిషియంట్ 2 ప్లస్ ఇక్కడ 4 మైనస్ 1 బై tan 2x అంటే 2 ప్లస్ 3x అంటే 3 మైనస్ 4x అంటే 4. చూడమ్మా 1 + 4 5, 5 మైనస్ 3/5 మైనస్ 4 అంటే 5 మైనస్ 3 అంటే 2, 2/1, 2/1 ఎంత వస్తుందమ్మా 2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కుర్చీని 540 రూపాయలకి అమ్మితే 10% నష్టం వస్తుందంట. అదే వస్తువుని 660 రూపాయలకి అమ్మితే అతనికి ఎంత శాతం లాభం వచ్చిందని చెప్పి అడిగాడు. దీన్ని చాలా సింపుల్గా వేయొచ్చమ్మా. 660/540 ఇంటూ ఎంత నష్టం వచ్చిందమ్మా 10% కాబట్టి 100 - 10. ఓకే, సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 66/54 ఇంటూ 90 అమ్మా. 9 10s, 9 6s, 6 1s, 6 11s. సో 11 10s వచ్చేసి 110 వస్తుంది. అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 10% ఎక్కువ ఉంది. కాబట్టి ఎంత ప్రాఫిట్ వచ్చిందమ్మా 10%. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నియరెస్ట్ పాయింట్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఈజ్ అన్నాడు. కాబట్టి 0,0 నుంచి ఇక్కడ ఇచ్చిందన్నిటిని ఆప్షన్స్ మెథడ్లో కనుక్కోవాల్సిందే, ఇంక వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. 0 0 2 - 1కి డిస్టెన్స్ కనుక్కోవాలి. √2² ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే √5 వస్తుంది. ఇది వచ్చేసి 3² ప్లస్ -1 హోల్ స్క్వేర్ అమ్మ అంటే √10 వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 5² ప్లస్ 0² √25 వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 2² ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే 4 + 9 అంటే √13 వస్తుంది. అన్నిటికంటే తక్కువ √5 కదా, కాబట్టి దాని నియరెస్ట్ పాయింట్ ఏదంటే ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి 50,000 రూపాయలకు సంవత్సరానికి 15% వడ్డీ రేటుకు సరళ వడ్డీకి అప్పు తీసుకున్న 3 సంవత్సరాల 4 నెలల అనంతరం ఎంత మొత్తం చెల్లించాలి అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో టైం వచ్చేసి 3 సంవత్సరాలు 4 నెలలు అంటే 3 4/12 అమ్మ అంటే 4 1s 4 3s, టోటల్గా 3 3s 9, 9 + 1 అంటే 10, 10/3 సంవత్సరాలు వస్తుంది. అలాగే ఇక I = ఫార్ములా ఏంటంటే PTR/100. సో ఇందులో P తెలుసు కదమ్మా మనకి 50,000 అని చెప్పి ఇచ్చారు. టైం వచ్చేసి 10/3, రేట్ వచ్చేసి 15%/100 అమ్మ. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, 3 1s 3 5s. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 25,000 వస్తుంది. సో ఇక్కడ అడిగింది మొత్తం ఎంత చెల్లించాలన్నారు కాబట్టి అమౌంట్ = P + I. సో 50,000 ప్లస్ 25,000 అమ్మ. సో మొత్తం వచ్చేసి 75,000 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
కాస్ 1 ఇంటూ కాస్ 2 ఇంటూ కాస్ 3 అండ్ సో ఆన్ కాస్ 180 అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ఇందులో మనకి కాస్ 90 కూడా వస్తుంది మిడిల్లో. కాస్ 90 జీరో కాబట్టి జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో అయిపోతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 800 రూపాయలపై సంవత్సరానికి 5% చక్రవడ్డీ రేటు చొప్పున 882 రూపాయలు మొత్తం ఒకటికు పట్టు కాలం అన్నాడు. ఇక్కడ 800 రూపాయలమ్మ, 5% చక్రవడ్డీ అన్నారు కాబట్టి 100 + 5 అంటే 105/100 హోల్ పవర్ కాలం ఇవ్వలేదు ఎన్. ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి 882 అయింది. సో ఇక్కడ 521s 520s అమ్మ, అంటే 21/20 హోల్ పవర్ n = 882/800 అమ్మ. దీన్ని సింప్లిఫై చేస్తే 2 తోటి 441/400. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 21/20 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో ఇది 21/20, ఇది 21/20. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి. సో n = 2 అవుతుంది కాబట్టి 2 సంవత్సరాలు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ టూ హైట్స్ h1 and h2 subtended angles of 45 degree and 30 degree respectively at the midpoint of the line joining their feet, then the ratio of h1:h2 is అన్నారు. చూడమ్మా, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పాఠం ఇలా గీసాము. ఇది h1 హైట్ ఉన్నది, ఇది h2 హైట్ ఉన్నది, ఇది 45 30 అంట. ఇక్కడ మిడ్ పాయింట్ వద్ద ఉందంట కాబట్టి ఇది x, ఇది x అని తీసుకున్నాం. కాబట్టి ఫస్ట్ దానికి tan అప్లై చేస్తున్నాను. tan 45 అంటే ఆపోజిట్ సైడ్ h1 బై అడ్జసెంట్ సైడ్ x అమ్మ. కాబట్టి tan 45 1 కాబట్టి x = h1 అవుతుంది, ఈక్వేషన్ 1. అలాగే దీనికి కూడా tan అప్లై చేస్తే tan 30 = h2/x అవుతుంది, అంటే 1/√3 = h2/x. ఓకే, x అంటే ఏంటి, h1 కదా, కాబట్టి ఇటు తీసుకెళ్ళండి. x/√3 = h2, కాబట్టి x బదులు h1 రాసుకుంటే h1/h2 = √3/1 అనమాట, అంటే √3:1 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 180 మీటర్ల పొడవైన రైలు 54 km/h వేగంతో 150 మీటర్ల పొడవైన ఒక ప్లాట్ఫామ్ను దాటుకు పట్టు సమయం అని చెప్పి అడిగారు. ఇక్కడ రైలు అనేది ప్లాట్ఫామ్ దాటాలంటే ముందు తన పొడవును తాను దాటాలి. అంటే ఇక్కడ అసలు ఏం కనుక్కోమన్నారు, సమయం కనుక్కోమన్నారు. కాలం అంటే ఫార్ములా ఏంటంటే దూరము బై వేగమమ్మ. ఇక్కడ దూరం అంటే 180 ప్లస్ తన పొడవు కూడా వేసుకోవాలి 150. ఎంత వేగంతో వస్తుంది, 54 km/h. దాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలి కాబట్టి 5/18తో గుణించాలి. 18 ఒకట్లు 18 మూళ్ళమ్మ. 180 + 150 అంటే 330/3 5s వచ్చేసి 15 అమ్మ. 15 2s అంటే 20 seconds పట్టిద్దంట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫిగర్ PT ఈజ్ tangent drawn from P if the radius is 7 centimeters and OP is 25 centimeters, then the length of the tangent. PT కనుక్కోమన్నారమ్మా. ఇక్కడ రేడియస్ అనేది ఈ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా. కాబట్టి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది రైట్ యాంగిల్ అమ్మా. సో PT² = OP² మైనస్ OT² అవుతుందమ్మా. అంటే 25² - 7² అవుతుంది. 625 - 49 576. సో PT వచ్చేసి √576 అంటే 24 వస్తుంది. 24 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 4 centimeter అండ్ ద సెక్టర్ యాంగిల్ ఈజ్ 30 degree, దెన్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ అన్నారు. ఇక్కడ R ఇచ్చారు 4 centimeters అని, అలాగే యాంగిల్ థీటా వచ్చేసి 30 degrees ఇచ్చారు. ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములా A = x/360 × πr² అమ్మ. సో x వచ్చేసి 30/360 × π × 4 × 4. సో 0 0 క్యాన్సిల్, 3 1s 3 12s 4 1s 4 3s అమ్మ. సో 4π/3 వస్తుంది. 4π/3 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² - 18x + 4k + 1 అనే సమాసం ఒక ద్విపది యొక్క వర్గం అయితే k విలువ అన్నారు. ఓకే, దీన్ని ద్విపది వర్గంగా రాద్దాం. x² - 18xని 2 × x × 9గా రాయొచ్చు. అంటే థర్డ్ టర్మ్ ఏమైద్దామా 9² అవుతుంది. 9² ప్లేస్లో ఏముంది
4k plus 1. So 4k plus 1 equal to 9 square and 81. So 4k equal to 81 minus 1. 4k equal to 80. K equal to 80 by 4 అంటే 20 వస్తుంది. So option C is right answer. Next one, if the volumes of two spheres are in the ratio 64:27, V1 is to V2 64:27 ఇచ్చారు, then the ratio of their surface areas అమ్మా. సో వాల్యూమ్స్కి ఫార్ములా ఏంటి, 4/3 పై స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 పై ఆర్ క్యూబ్, పై R1 క్యూబ్ ఇస్ టు 4/3 పై R2 క్యూబ్. సో 4/3 పై క్యాన్సిల్ అయితే ఈ 64:27ని 4/3 హోల్ క్యూబ్గా రాయొచ్చు. సో ఇది వచ్చేసి R1/R2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 4/3 హోల్ క్యూబ్. సో R1/R2 ఈక్వల్ టు 4/3 అవుతుంది. ఇక్కడ దేర్ సర్ఫేస్ ఏరియాస్ రేషియో అడిగారు కాబట్టి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, A1/A2 ఈక్వల్ టు 4πR1² బై 4πR2². 4π క్యాన్సిల్ అయితే R1/R2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 4/3 హోల్ స్క్వేర్ అంటే 16/9 అంటే 16:9 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అనిశ్చిత వాక్యము కానిది అన్నారు. సత్యము కానీ అసత్యం కానీ నిర్ణయించలేని వాక్యాలని అనిశ్చిత వాక్యాలు అంటారు. కాబట్టి ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు ఉన్నవన్నీ అనిశ్చిత వాక్యాలు అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాట్ ఈక్వల్ టుతో ఉన్నది అనిశ్చిత వాక్యం కానిదైద్ది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మోడ్ ఆఫ్ ది వర్డ్ సెప్టెంబర్ ఈ సేమ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ దెన్ ద వర్డ్ ఈజ్ అన్నారు. ఇక్కడ మోడ్, ఇక్కడ చూస్తే ఈ అనే లెటరు 3 times ఉంది. ఓకే, కాబట్టి మోడ్ అనేది ఈ అవుతుంది. అలాగే ఇచ్చిన ఆప్షన్స్లో దీనికి అసలు మోడే లేదు, దీనికి లేదు. అక్టోబర్, ఇక్కడ దీంట్లో ఓ అనేది 3 అయింది. కానీ ఇక్కడ చూడండి డిసెంబర్లో ఈ కూడా ఇక్కడ కూడా 3 times ఉంది. సో మోడ్ అనేది డిసెంబర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటిగ్రల్ 0 to π/2 dx బై 7 cos² x ప్లస్ 25 sin² x అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, మనకు ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ 0 to π/2 dx బై a² cos² x ప్లస్ b² sin² x అని ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే π/2ab అని రాయొచ్చు. ఇక్కడ a² ప్లేస్లో 7 ఉంది, a² ప్లేస్లో 7 అంటే ఏ ఏమైంది √7 అవుతుంది. b² ప్లేస్లో 25 ఉంది అంటే b వచ్చేసి √25 అంటే 5 అయింది. సో π/2 ఇంటూ a అంటే √7, b అంటే 5. సో π/10 √7 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ dx బై x ప్లస్ 7 ఇంటూ x ప్లస్ 9. ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రల్ dx బై x ప్లస్ a ఇంటూ x ప్లస్ b అని చెప్పి ఉంది. ఇలా ఉన్నప్పుడు 1/b మైనస్ a ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ a బై x ప్లస్ b ప్లస్ c అని చెప్పి రాసుకుంటాం. సో 1/a ప్లేస్లో ఇక్కడ 7 ఉంది, b ప్లేస్లో 9 ఉంది. కాబట్టి 1/9 మైనస్ 7 ఇంటూ లాగ్ x ప్లస్ 7 బై x ప్లస్ 9 ప్లస్ c. సో 9 మైనస్ 7 అంటే 2 కాబట్టి సో 1/2 లాగ్ x ప్లస్ 7 బై x ప్లస్ 9 ప్లస్ c అనేది ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజిలోని ఒక్కొక్క అంతరకోణం 144 డిగ్రీలు అయితే దాని భుజాల సంఖ్య అని చెప్పి ఇచ్చారు. క్రమ బహుభుజిలోని ఒక్కొక్క అంతరకోణానికి ఫార్ములా n-2/n ఇంటూ 180. ఇది వచ్చేసి 144 ఇచ్చారు. సో 18 పదులు 18 8 సో ఇంకా పోతుంది చూడండి, 2 5s 2 4s. సో n-2/n ఈక్వల్ టు 4/5 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 5 ఇంటూ n 5n, 5 2s 10, 4 ఇంటూ n 4n. 5n మైనస్ 4n ఈక్వల్ టు 10 అవుతుంది. సో 5n మైనస్ 4n అంటే n ఈక్వల్ టు 10 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 2:3:4 అయినా వాటిలో పెద్ద కోణం అన్నారు. ఇక్కడ పెద్దది ఎంత ఉందమ్మా, 4 మొత్తం నిష్పత్తులు మొత్తం 2 + 3 + 4 ఇంటూ త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180. సో 4/9 ఇంటూ 180. 9 1s 9 20s అమ్మా, 4 20s ఎంతమ్మా 80. కాబట్టి పెద్ద కోణం 80 degrees.
సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ప్రాబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ అని చెప్పి అన్నారు. నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. అయితే ఇందులో 52 వీక్స్ వస్తాయి, ప్లస్ 1 డే ఎక్స్ట్రా ఉంటుందమ్మా. అయితే ఈ 1 డే వీక్కి 7 డేస్, 1 డే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ప్రాబిలిటీ ఏమైందంటే 1/7 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ దెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫార్ములా 2n అమ్మా. సో 2 ఎన్ని కాయిన్స్ ఇక్కడ టాస్ చేశారు? 3 కాబట్టి 2 అంటే ఎంతమ్మా? 8. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan 4θ ఇంటూ tan 6θ 1 దెన్ sin 10θ అని చెప్పి అడిగారు. tan 4θ ఇంటూ tan 6θ tan a ఇంటూ tan b 1 అయ్యింది అంటే అర్థం ఏంటంటే a ప్లస్ b అనేది 90 డిగ్రీస్ అని. సో ఏ ప్లేస్లో 4θ, బి ప్లేస్లో 6θ ఉంది కాబట్టి 4θ ప్లస్ 6θ 90, 10θ 90. ఓకే, 10θ ఎంతమ్మా? 90 డిగ్రీస్. కాబట్టి sin 10θ అంటే sin 90 వాల్యూ 1. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ కాస్ స్క్వేర్ b/2 ప్లస్ బి కాస్ స్క్వేర్ a/2 అన్నారు. ఏబిసిలను ఇలా ఇచ్చినప్పుడు 1గా తీసుకోండి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 60 డిగ్రీస్ తీసుకోండి. ఏ కాస్ స్క్వేర్ b/2 అంటే 1 ఇంటూ కాస్ స్క్వేర్ 60/2 ప్లస్ 1 ఇంటూ కాస్ స్క్వేర్ 60/2 అంటే కాస్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30, 2 ఇంటూ కాస్ స్క్వేర్ 30. ఓకే, 2 ఇంటూ కాస్ 30 వాల్యూ √3/2. సో √3/2 హోల్ స్క్వేర్. 2 ఇంటూ 3/4, 2 1s 2 2s 3/2 వస్తుంది. 3/2 అనేది ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x-1 హోల్ స్క్వేర్ బై 25 ప్లస్ y-2 హోల్ స్క్వేర్ బై 16 ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి ఉంది. ద ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్సీస్ అన్నారు. మైనర్ యాక్సిస్ ఫార్ములా x ఈక్వల్ టు హెచ్, మేజర్ యాక్సిస్ అయితే y ఈక్వల్ టు k. ఇక్కడ x-h హోల్ స్క్వేర్, హెచ్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి x ఈక్వల్ టు 1 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇదే ప్రశ్న మేజర్ యాక్సిస్ అని అడిగితే y ఈక్వల్ టు k అంటే y ఈక్వల్ టు 2. ఇది మేజర్ యాక్సిస్ ఈక్వేషన్ అమ్మా, y ఈక్వల్ టు 2 అనేది. నెక్స్ట్ వన్, ద మైనర్ ఆఫ్ 3 ఈజ్ ఇన్ మ్యాట్రిక్స్ అని చెప్పి అడిగారు. ఇక్కడ 3 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ నిలువు వరుస ఎడ్డు వరుస తీసేసి మిగిలిన దానికి డెట్ కనుక్కోవాలి. 1 1 -2 -3. సో డెట్ కనుక్కోండి అమ్మా. 1 ఇంటూ -3 -2 ఇంటూ 1. సో -3 + 2 -1 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక డెట్ ఇచ్చి ప్రధాన వికర్ణంలో మూలకాలన్నీ సున్నాలు ఇచ్చి ఈ డెట్ ఎంత అని అడిగాడు. ప్రధాన వికర్ణంలోని మూలకాలు సున్నాలు అయితే దాని నిర్ధారకం కూడా సున్నానే వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని ఇచ్చారు. ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అమ్మా. ఎందుకంటే ఇక్కడ మొదటి అడ్డు వరుస చూస్తే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అవుతుంది. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు ఏ ఇన్వర్స్ వచ్చేసి ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలుగా, నిలువు వరుసలను అడ్డు వరుసలుగా మారుస్తాం. అంటే మైనస్ సైన్ ఇక్కడికి వస్తుంది, మైనస్ సైన్ ఆల్ఫా ఇక్కడికి వస్తుంది, సైన్ ఆల్ఫా ఇక్కడికి వెళ్తుంది. అలా ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7x - 5 ప్లస్ a హోల్ పవర్ 10 విస్తరణలో పదాల సంఖ్య అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. a1 ప్లస్ a2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an హోల్ పవర్ n. విస్తరణలో పదాల సంఖ్య అంటే n ప్లస్ k - 1 ck - 1 అవుతుంది. ఇక్కడ k అంటే ఎన్ని పదాలు ఉన్నాయని టోటల్గా ఎక్స్పోనెంట్ని nగా తీసుకోవాలి. k అంటే ఇక్కడ 1 2 3 అనమాట. సో 10 + 3 - 1 c3 - 1 అంటే ఇదేమైంది 12 c2 అవుతుంది. 12 c2 అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ బై 12 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 ఫ్యాక్టోరియల్ 2గా రాసుకున్నాం. 2 1s 2 6s 6 11s 66 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఏ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ పవర్ 6 విస్తరణలో ఎక్స్ లేని పదం అన్నారు. చూడమ్మా, ఇక్కడ ఎన్ వాల్యూ అనేది 6 ఉంది, ఎక్స్ లేని పదం కనుక్కోమన్నారు. ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది అంటే పీ వాల్యూ 1, ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది అంటే క్యూ వాల్యూ కూడా 1ఏ. ఓకే, అలా ఉన్నప్పుడు ఆర్ ఏమవుతుందంటే ఎన్పీ బై పీ ప్లస్ క్యూ అవుతుంది. సో ఎన్ అంటే 6, పీ అంటే 1 బై పీ ప్లస్ క్యూ అంటే 1 ప్లస్ 1, 6/2 అంటే ఆర్ వాల్యూ 3 వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ఎన్సిఆర్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ బి పవర్ ఆర్. సో ఎన్ అంటే ఇక్కడ 6 అమ్మా, సి ఆర్ వచ్చేసి 3 వచ్చింది, ఏ అంటే 1/ఏ, ఏ అంటే 1/ఏ హోల్ పవర్ 6 మైనస్ 3, బి అంటే ఏ పవర్ 3. సో 6 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై అంటే 6 ఇంటూ 5, 6 మైనస్ 3 కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఇంటూ 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతాయి, 3 2 6, 6 6 క్యాన్సిల్ అయిపోతాయి, 5 4 20, 6 అంటే 20 వస్తుంది. ఇది 6 మైనస్ 3 అంటే 3, ఏ పవర్ మైనస్ 3 అవుతుంది, ఇది వచ్చేసి ఏ పవర్ 3. సో 20 ఇంటూ ఏ పవర్ 0 అంటే 20 ఇంటూ 1, 20 1s 20. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రూట్ ఆఫ్ 5 ప్లస్ 12y అన్నారు. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ఈ 5ని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్గా తీసుకోండి 5, అలాగే 12ని 2ab తీసుకోండి, దాని నుంచి ఏబీ వచ్చేసి 12/2, 12/2 అంటే 6 వస్తుంది, 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు. ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తారో అదో చెక్ చేద్దాం. 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ -5 వస్తుంది కాబట్టి ఇలా తీసుకోకూడదు. సో 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ తీసుకోండి, 5 వస్తుంది. అంటే మొదటిది 3, రెండోది 2 అమ్మా. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే ప్లస్ ఆర్ మైనస్ 3 ప్లస్ 2iగా రాస్తాం. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లెట్ ఏ వెక్టర్ I ప్లస్ 2j ప్లస్ 3k, బి వెక్టర్ 3i ప్లస్ j, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని చెప్పన్నారు. ఫస్ట్ మనం ఏ ప్లస్ బి కనుక్కుందాం. I ప్లస్ 3i 4i అవుతుంది, 2j ప్లస్ j 3j అవుతుంది, ప్లస్ 3k ప్లస్ 0k, ఓకే 3k అవుతుంది. డెట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 16 ప్లస్ 9 ప్లస్ 9 రూట్ 34 వస్తుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి క్యాప్ కనుక్కోవాలి. యూనిట్ వెక్టర్ అంటే ఇదెంతమ్మా 4i ప్లస్ 3j ప్లస్ 3k కాబట్టి 4/√34 ఇంటూ i ప్లస్ 3/√34 ఇంటూ j ప్లస్ 3/√34 ఇంటూ k. చూడండి ఎక్కడుందో చూద్దాం. అన్నిట్లో 1/√34 కామన్ చేశారు. 4i ప్లస్ 3j ప్లస్ 3k చూడండి ఇక్కడ ఉందమ్మా. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. వెక్టార్ ఏ వచ్చేసి i ప్లస్ 2j ప్లస్ k ఇచ్చారు, వెక్టార్ బి వచ్చేసి 2i ప్లస్ j ఇచ్చారు, అలాగే వెక్టార్ సి వచ్చేసి 3i మైనస్ 4j మైనస్ 5k అని చెప్పి ఇచ్చారు. ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ అనేది ఇలా ఇచ్చారు. సో ఇక్కడ ఈ ఏ మైనస్ బిని పీగా తీసుకోండి. ఓకే, ఏ మైనస్ బి చేద్దాం. i మైనస్ 2i అంటే మైనస్ i ప్లస్ మైనస్ j వస్తుంది, అలాగే ప్లస్ 1k ఇక్కడ k లేదు కాబట్టి k వస్తుంది. కాబట్టి పీ వెక్టర్ అలా వస్తుంది. క్యూ వెక్టర్ ఏముందో చూడమ్మా, సి మైనస్ బి అని ఉంది. క్యూ వెక్టర్ ఏముందమ్మా సి మైనస్ బి అని ఉంది. కాబట్టి 3i మైనస్ 2i 1i అవుతుంది. ఇక మైనస్ 4j ప్లస్ ఇక్కడ మైనస్ 4j మైనస్ j అంటే మైనస్ 5j అవుతుంది. అలాగే మైనస్ 5k ప్లస్ 0 కాబట్టి మైనస్ 5k అవుతుంది. కాబట్టి పీ వెక్టర్ ఎలా వచ్చింది, క్యూ వెక్టర్ ఎలా వచ్చిందమ్మా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి పీ వెక్టార్ క్రాస్ క్యూ వెక్టార్ కనుక్కోవాలి. IJK ఇక్కడ ఏముంది చూడమ్మా, -1 1 1 ఉంది, ఇక్కడ 1 -5 ఉంది. సో పీ క్రాస్ క్యూ కనుక్కుందాం. I ఇంటూ చూడండి 1 ఇంటూ -5 ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది 5 1s 5, తర్వాత మైనస్ j ఇంటూ -1 ఇంటూ -5 ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ 1 1 ప్లస్ k ఇంటూ -1 ఇంటూ -5 ఓకే, తర్వాత -1 టోటల్గా 0i -4j
ప్లస్ 4k వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ అన్నాడు దీనికి. కాబట్టి యూనిట్ వెక్టార్ ఎలా వస్తుందో చూడమ్మా. పీ బార్ క్రాస్ క్యూ బార్కి యూనిట్ వెక్టర్ ఏమవుతుందంటే -4j + 4k బై స్క్వేర్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. -4j + 4k బై √32 అంటే 4√2 వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే -j/√2 + k/√2గా రాయొచ్చు. -j/√2 + k/√2 ఎక్కడ ఉంది చూడమ్మా, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. x³ - 21x² + 36x - 20 దీనికి మ్యాక్సిమా మరియు మినిమా కనుక్కోమన్నారు. చూడండి, ఇది క్యూబిక్ పాలినామియల్ అమ్మా. దీనికి ఏమవుతుందంటే x = -b + or -√b² - 3ac/3a అవుతుంది. -b అంటే -21 + or -√21 హోల్ స్క్వేర్ -3 × a అంటే 2, c అంటే ఎంతమ్మా 36/3a 3 × 2. సో +21 + or -21 హోల్ స్క్వేర్ అంటే 441 మైనస్ ఇక్కడ 3 × ac 3 × 2 636 అమ్మ. సో దీన్ని సింప్లిఫై చేస్తే 36 × 6 21 216 వస్తుంది. బై 326 అమ్మ. సో 21 ± ఇది 225 వస్తుంది రూట్లో, బై 6 ఉంది. సో 21 ± 15/6 అంటే దీన్ని 2 పార్ట్స్గా చేయొచ్చు. ఒకటేమో 21 + 15/6 అంటే 36/6 అంటే 6 వస్తుంది. ఇంకోటి వచ్చేసి 21 - 15/6 అంటే 6/6 అంటే 1 వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఇచ్చినప్పుడు తక్కువ ఉన్న వాల్యూని మ్యాక్సిమం గాను, ఎక్కువ ఉన్న వాల్యూని మినిమంగా తీసుకోవాలి. కాబట్టి 1,6. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ 5x² - 8x + 14 అని చెప్పి అన్నారమ్మా. ఇక్కడ x² కోఎఫిషియంట్ని ఏగా తీసుకుంటాం. ఏ అనేది >0 ఉంది. అలా ఉన్నప్పుడు ఫార్ములా ఏమేస్తామంటే మినిమం వాల్యూ వస్తామా ఏ >0 ఉన్నప్పుడు. ఓకే, మ్యాక్సిమం అంటే మాత్రం ఇన్ఫినిటీ తీసుకునేవాళ్ళం. ఏ >0 అయినప్పుడు. మినిమం అన్నారు కాబట్టి 4ac - b²/4a. సో 4 × 5 × 14 -8 హోల్ స్క్వేర్ బై 4 × 5. దీన్ని సింప్లిఫై చేస్తే 54/5 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ 3 - 2 1 ఇన్ ద ప్లేన్ 3x - y + 4z = 2 అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, దీన్ని చాలా సింపుల్గా మనం వేసేయచ్చు. ఆ ఇమేజ్ వచ్చేసి ఆల్ఫా, బీటా, గామా అని చెప్పి అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వాటిని సబ్ట్రాక్ట్ చేయండి. ఆల్ఫా -3 = బీటా -2 అంటే +2 గామా -1. ఇక్కడ ఒక్కో దానికి బై చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏముందమ్మా 3 కదా, ఆ 3 ఇక్కడ రాసుకోండి. ఇక్కడ -1 ఉందా, -1 రాయండి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 రాసుకోండి. = -2 ఓకే 3 × 3 9 -1 × -2 +2 +4 × 1 +4. ఈ +2ని ఇటు తీసుకురండి, -2 అవుతుంది. బై ఓకే √a² + b² + c² 3² + -1 హోల్ స్క్వేర్ +4² అవుతుంది. సో -2 దీన్ని సింప్లిఫై చేస్తే 13/26 టోటల్గా -1 వస్తుందమ్మా. సో ఆల్ఫా -3/3 = -1. సో ఆల్ఫా -3 = -3. ఆల్ఫా అనేది 0 వస్తుంది. 0తో స్టార్ట్ అయ్యి ఇవి రెండే ఉన్నాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ బీటా +2/-1 = -1. సో బీటా +2 = 1, బీటా = 1 - 2 అంటే -1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి రైట్ అవుతుంది. 0 -1 -3 కావాలంటే కనుక్కోండి. గామా -1/4 = -1, గామా -1 -4, గామా = -4 + 1 -3. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, 1 × 6 + 2 × 9 + 3 × 12 అండ్ సో ఆన్ n టర్మ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ n వాల్యూ 2 తీసుకోవాలి. n 2 తీసుకుంటే 1 × 6 అవుతుంది, +2 × 9 18, 18 + 6 24 వస్తుంది. ఇప్పుడు మనం ఈ n వాల్యూని ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే 24 ఏదైతే వస్తుందో అదే రైట్ అవుతుందమ్మా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 2 + 1 × 2 + 2. సో 2 × 3 × 4 2 3 6 6 4 24 కాబట్టి ఇదే రైట్ అవుతుంది. ఒకవేళ చెక్ చేద్దాం ఇంకేమన్నా ఉంటాయేమో.
చూడండి ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2, ఇక్కడ n లేదు కాబట్టి ఇది అసలు కాదు. ఓకే, నెక్స్ట్ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 అంటే 3 ఇంటూ 4/3 12/3 4 వస్తుంది, ఇది కూడా కాదు. ఇక్కడ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 అంటే ఇక్కడ n 2 కాబట్టి 2 ఇంటూ 3 6 6 ఇంటూ ఇక్కడ n వాల్యూ 2 కదమ్మా 5/4 30/4 కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాలు -1/5 y అంతరఖండం -6గా గల రేఖా సమీకరణం అన్నారు. అంటే m వచ్చేసి -1/5 ఇచ్చారు, c వచ్చేసి -6 ఇచ్చారు. వాలు అంతరఖండంగా గల సమీకరణం y = mx + c. సో y = -1/5x ప్లస్ c అంటే -6 అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే -x -30/5. సో 5y = -x -30 అన్నీ ఒకవైపు తీసుకురాండమ్మా. x + 5y -30 కూడా ఇటే తీసుకురండి, +30 = 0. సో x + 5y + 30 = 0 ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 8,1 అలాగే k, -4 2, -5 బిందువులు సరేఖ్యాలు అయితే k విలువ అన్నారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏ కాలం అయితే రాసాం మళ్ళీ అదే రాసుకోండి. సరేఖ్యాలు కాబట్టి ఏరియా అనేది 0 అవుతుంది, కాబట్టి 1/2 కూడా అటు వెళ్ళి 0 అయిపోతుంది. సో 8 × -4 -32 -1 × k -k ప్లస్ k × -5 -5k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s 8 అవుతుందమ్మా. ప్లస్ 2 × 1 2 -5 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 8s 40 = 0. 5k - k -6k అవుతుంది. 40 42 50 50లోంచి 32 తీసేయాలి. 50 - 32 అమ్మ 18 వస్తుందమ్మా. 8 ఇక్కడ 6k = 18 అవుతుంది. దాని నుంచి k = 18/6 3 వస్తుంది. సో k వాల్యూ 3. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆడ్ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ 2500 అన్నారు. సో 2500కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చేస్తే ఇలా వస్తుందమ్మా. అంటే ఇక్కడ 2s వచ్చేసి 2 ఉన్నాయి, 5s వచ్చేసి 4 ఉన్నాయమ్మా. అంటే 2² × 5^4 అవుతుంది. 2500 = ఇక్కడ అడిగింది ఆడ్ ప్రాపర్ డివైజర్స్ అన్నారు కాబట్టి ఈవెన్ అని రిమూవ్ చేయాలి. ఇక్కడ 5 పవర్ ఆడ్ ఉన్నది ఇది ఒక్కటే ఉంది కాబట్టి దానికి 1 యాడ్ చేయండి. 4 + 1 ఎంత వస్తుందమ్మా 5 వస్తుంది. కానీ ఇక్కడ ఇవేంటి ఆడ్ డివైజర్స్ 5 కానీ ఆడ్ ప్రాపర్ అంటే ఈ 5లోంచి 1 రిమూవ్ చేయాలి, 4 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1, 5, 9, 13 అండ్ సో ఆన్ అమరిక యొక్క సూత్రము అని చెప్పి అన్నారు. ఇది ఆప్షన్ మెథడ్లో చేద్దాం, త్వరగా అయిపోయింది. ఫస్ట్ n అనేది 1 తీసుకుందాం. 4 × 1 - 3 1 వస్తుంది. n అనేది 2 తీసుకుందాం. 4 × 2 - 3 8 - 3 5. n అనేది 3 తీసుకుందాం. 4 × 3 - 3 12 - 3 9. చూడండి అదే ఆర్డర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. మిగతావి చెక్ చేసుకోండి, అవి ఏమీ రావు. నెక్స్ట్ వన్ 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ ప్లస్ 100³ = m² అయితే m వాల్యూ అన్నాడు. చూడమ్మా ఈ గణాల మొత్తానికి ఫార్ములా n × n + 1/2² అవుతుంది. అది m² అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 100 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 100 × 100 + 1/2² = m² అవుతుంది. సో 2 1s 2 50s అమ్మా. సో 50 × 101² = m² అవుతుంది. సో m = 50 × 101 అవుతుందమ్మా. అంటే చూడండి 5050 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ a = అని ఒక మాత్రిక ఇచ్చి TR(A) అన్నారంటే మాత్రిక జాడ కనుక్కోమంటున్నారు. మాత్రిక జాడ అంటే ఏం లేదమ్మా, ప్రధాన వికర్ణంలో ఉన్న మూలకాలన్నిటినీ యాడ్ చేయాలి. యాడ్ చేయండి. +1/2 -1/2 క్యాన్సిల్ అయిపోయింది, 0 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా 2 + 3i యొక్క గుణకార విలోమం అన్నారు. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోండి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోండి. √(a² + b² అంటే 2² + 3². సో 2 - 3i/√13 వస్తుంది. ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x³ + kx² + 31x - 30 = 0 యొక్క 2 మూలాల లబ్ధము 15 అయితే k విలువ అన్నారు. చూడమ్మా 2 మూలాల లబ్ధము 15 అన్నారు. 2 మూలాల లబ్ధం అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం ఆల్ఫా × బీటా. 2 మూలాల లబ్ధం 15 అని ఇచ్చారు.
అయితే ఇక్కడ మూలాల లబ్ధం, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో మూలాల లబ్ధం ఏమైంది, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ అంటే -30/x³ కోఎఫిషియంట్ 1, సో 30 వస్తుంది. ఆల్ఫా బీటా 15 అని ఇచ్చారు కాబట్టి 15 గామా 30, సో గామా ఈక్వల్ టు 30/15 అంటే గామా వాల్యూ 2 వస్తుంది. గామా వాల్యూ 2 అంటే ఒక √2 వచ్చింది కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్లో ఆ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి 2³ ప్లస్ కే ఇంటూ 2² ప్లస్ 31 ఇంటూ 2 -30 ఈక్వల్ టు 0. 2³ అంటే 8 ప్లస్ 4k ప్లస్ 31 2s 62 -30 ఈక్వల్ టు 0. సో చూడమ్మా 8 ప్లస్ 62 70 -30, 4k ప్లస్ 70 -30 40 ఈక్వల్ టు 0. 4k ఈక్వల్ టు -40, k ఈక్వల్ టు -40/4 అంటే -10 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా 9/x - 1 × x + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/x - 1 ప్లస్ b/x + 2 ప్లస్ c/x + 2 హోల్ స్క్వేర్ అయితే ఏమైందని అడిగారు. a - b - c ఈక్వల్ టు ఏమవుతుంది అన్నారు. సో ఇక్కడ a/x - 1 ఉంది కాబట్టి x - 1 ఈక్వల్ టు 0 తీసుకోండి, x 1 వస్తుంది. దాని నుంచి ఏ కనుక్కోవచ్చు అమ్మా. ఏ ఏమొస్తుంది అంటే 9/x + 2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ x దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే 9/1 + 2 హోల్ స్క్వేర్ అంటే 9/9 1 వస్తుంది. ఏ వాల్యూ 1 వచ్చిందమ్మా. అలాగే ఇక్కడ x + 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి x + 2 హోల్ స్క్వేర్ కూడా 0 తీసుకోండి అంటే x + 2 0, x ఈక్వల్ టు -2 వస్తుంది. దాని నుంచి c వాల్యూ వస్తుంది చూడమ్మా. c ఈక్వల్ టు ఏమైంది అంటే 9/x - 1 9/-2 - 1 అంటే 9/-3 -3 వస్తుంది c వాల్యూ. మరి b వాల్యూ కూడా రావాలి కాబట్టి జనరల్ మెథడ్ వేద్దాం. a ఇంటూ x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ x + 2 ఉంది కాబట్టి x - 1 ఇంటూ x + 2 అవుతుంది ప్లస్ c ఇంటూ x - 1 వస్తుంది. ఇక్కడ మనం దేన్ని కంపేర్ చేద్దాం చూడమ్మా. ఇక్కడ x² ఉంది, bలో x² ఉంది కాబట్టి ఇటువైపు లేదు కదా. x² కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 a ప్లస్ b వస్తుంది. దాని నుంచి a ఈక్వల్ టు -b వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం a - b - c కనుక్కోవాలి. a - b - c కనుక్కోవాలి. a వాల్యూ ఎంతమ్మా 1, b వాల్యూ -1 కాబట్టి -1 - c అంటే -3. సో 1 + 1 + 3 ఎంత వస్తుందమ్మా 5 వస్తుంది. రిలేషన్ ఎంత వస్తుందమ్మా 5 వస్తుంది. 2, 3, 5, 6, 8 అంకెలను ఉపయోగించి పునరావృతం లేకుండా ఎన్ని 4 అంకెల సంఖ్యలను తయారు చేయొచ్చు అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఇవి ఎన్ని అంకెలు ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 5p ఎన్ని అంకెల సంఖ్యను తయారు చేయమన్నారు 4 అంకెల సంఖ్యని. కాబట్టి ఆన్సర్ ఏమైద్దమ్మా 5p4 అవుతుంది. దీన్ని 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 4 ఫ్యాక్టోరియల్గా రాస్తాం. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. సో 120/1 120/1 అంటే ఏమవుతుందమ్మా 120 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు భుజాలు గల త్రిభుజానికి గీయబడ్డ పరివృత్త పరిధి సెంటీమీటర్లు అన్నారు. సో 3 4 5 అంటే ఇది లంబకోణ త్రిభుజం 3 4 5. దీని నుంచి ఏరియా కనుక్కోవచ్చు. 1/2 ఇంటూ 3 ఇంటూ 4 అమ్మా. సో 2 1s 2 2s 3 2 6 వస్తుంది ఏరియా అనేది. ఇక రేడియస్ పరివృత్త వ్యాసార్థానికి ఫార్ములా ABC/4a అవుతుంది. సో ఏ అంటే 3, b అంటే 4, c అంటే 5/4 ఇంటూ ఏ వచ్చే 6 వచ్చింది. 4 4 క్యాన్సిల్ చేయండి. 3 1s 3 2s r వచ్చేసి 5/2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి పరివృత్త పరిధి అని అడిగారు. పరివృత్త పరిధికి ఫార్ములా 2πr. సో 2 ఇంటూ π ఇంటూ r వచ్చేసి ఎంత వచ్చిందమ్మా 5/2. 2 2 క్యాన్సిల్ చేస్తే 5π వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అనుప్రయోగ సూత్రంలోని స్థానాల సంఖ్య అని చెప్పి ఇచ్చారు. అనుప్రయోగ సూత్రంలో స్థానాలు ఎన్ని ఉంటాయంటే 29 ఉంటాయి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ అనుప్రయోగ సూత్రం అనేది జీవరాశుల సంఖ్యను తెలియజేయడానికి ఉపయోగించబడిన పదం. దీని విలువ 2/96 అమ్మా. కానీ ఇక్కడ అడిగింది స్థానాల సంఖ్య. స్థానాల సంఖ్య అంటే 29, దాని విలువ అంటే 2/96. దేనికి ఉపయోగిస్తారంటే జీవరాశుల సంఖ్యని తెలియజేయటకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడమ్మా √1 + x ప్లస్ √2 - x బై x ఈక్వల్ టు f(x) అని ఇచ్చి డొమైన్ కనుక్కోమన్నారు.
చూడండి ఇక్కడ డినామినేటర్లో ఏముంది, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫస్ట్ కండిషన్. ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఉందమ్మా, రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఉన్నప్పుడు 1 ప్లస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. చిన్న కరెక్షన్ అమ్మా, ఇది 2 ప్లస్ ఎక్స్. సో 2 ప్లస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -2 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 2 మైనస్ ఎక్స్ రూట్లో ఉంది, 2 మైనస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే -2 ప్లస్ ఎక్స్ సింబల్ చేంజ్ అయ్యింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీన్ని ఎలా రాయాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు, ఓకే ఇక్కడ -2 ఈక్వల్ చూడమ్మా -2, అలాగే దీని నుంచి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2 వస్తుంది. సో దీన్ని ఎలా రాస్తాం చూడమ్మా, ఎక్స్ బిలాంగ్స్ టు, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు పెడుతున్నామంటే -2కి చెందుతుంది, ఇక్కడ ఇంక్లూడ్ అయ్యింది -2 కూడా, ఈక్వల్ ఉంది కాబట్టి -2 కామా ఎక్కడ వరకు 2 అమ్మ, ఓకే మైనస్ ఏమి రాకూడదు, 0 రాకూడదు కాబట్టి సెట్ 0 ఇలా రాసుకోవచ్చు. ఇంకొక మెథడ్లో కూడా రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు, ఓకే ఎక్స్ బిలాంగ్స్ టు -2 కామా 0, 0 అనేది ఇంక్లూడ్గా లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్ మళ్ళీ 0తో స్టార్ట్ చేసి 2 క్లోజ్డ్ బ్రాకెట్ ఇవ్వండి. ఈ రెండిట్లో ఏది ఉంటే అదే రైట్ అవుతుంది. చూడండి ఎక్స్ బిలాంగ్స్ టు -2 కామా 2 మైనస్ సెట్ 0 ఇది ఉంది, ఇది కూడా ఉంది. సో ఆప్షన్ డిలో ఏ మరియు సి అని ఇచ్చారు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్ బై 2 మైనస్ 3x అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి దాన్ని వైకి ఈక్వల్ చేయాలి, వై ఈక్వల్ టు ఎక్స్ బై 2 మైనస్ 3x అమ్మ, క్రాస్ మల్టిప్లై చేయండి, వై ఇంటూ 2 మైనస్ 3x ఈక్వల్ టు ఎక్స్. సో వై ఇంటూ 2 2y మైనస్ 3x ఇంటూ వై 3xy ఈక్వల్ టు ఎక్స్. సో ఈ మైనస్ టర్మ్ నటు తీసుకెళ్ళండి, 2y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3xy అవుతుంది. సో 2y ఈక్వల్ టు ఎక్స్ కామన్ చేస్తే 1 ప్లస్ 3y. సో దాని నుంచి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2y బై 1 ప్లస్ 3y వస్తుంది. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 1 ప్లస్ 3y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో 3y ఈజ్ నాట్ ఈక్వల్ టు -1, y ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. సో ఆర్ ఇక్కడ చూడండి 3 కోఎఫిషియంట్ కదా, ఇటు వెళ్తే బై అవుతుంది. సో ఆర్ మైనస్ సెట్ ఆఫ్ -1/3 అవుతుంది. ఎక్కడుందో చూడండి, ఆర్ మైనస్ సెట్ ఆఫ్ -1/3 ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ రేడియస్ 4 సెంటీమీటర్ అండ్ సెంటర్ 2, -3 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములా ఉందమ్మా, r² ఈక్వల్ టు g² ప్లస్ f² మైనస్ c. ఇక్కడ సెంటర్ని -g, -fగా తీసుకోవాలి. సో సెంటర్ ఇక్కడ g ఏమైనప్పుడు -2 అవుతుంది, f వచ్చేసి 3 అవుతుంది. ఓకే సో ఇప్పుడు r² ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చారమ్మా 4 కాబట్టి 4² ఈక్వల్ టు g² అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ f² అంటే 3² మైనస్ c తెలియదు, c కనుక్కోవడానికి ఇదంతా. 4² అంటే 16, 2² అంటే 4, 3² అంటే 9 మైనస్ c. సో c నుండి తీసుకొస్తే 13 మైనస్ 16 అమ్మ, -3 వస్తుంది c వాల్యూ. సో మనకు తెలిసిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, x² ప్లస్ y² ప్లస్ ఇక్కడ g -2 కాబట్టి 2 ఇంటూ -2x ప్లస్ 2 ఇంటూ f అంటే 3, 2 ఇంటూ 3y ప్లస్ c వచ్చేసి -3 ఈక్వల్ టు 0. సో 2 ఇంటూ -2 -4x, 2 ఇంటూ 3y ప్లస్ 6y. సో x² ప్లస్ y² -4x ప్లస్ 6y -3 ఈక్వల్ టు 0. చూడండి ఎక్కడ ఉందో ఆప్షన్ బిలో ఉంది చూడమ్మా. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, 3y² 4 -x² 4 ఈక్వల్ టు 1 ఈజ్ ఏ హైపర్బోలా, దెన్ ఫైండ్ ఫొసై అని చెప్పి అడిగారు. సో ఇక్కడ y² కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి నేను దాన్ని ఇలా రాస్తాను, y² 4/3 మైనస్ x² 4 ఈక్వల్ టు 1. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన ఫామ్లోకి వచ్చింది, y² b² మైనస్ x² a² ఈక్వల్ టు 1 అని వచ్చింది. దీని నుంచి b² వచ్చేసి 4/3, ఓకే a² వచ్చేసి 4 అమ్మ. ఎసెంట్రిసిటీ కనుక్కుందాం, ఎసెంట్రిసిటీ అంటే b² ప్లస్ a² b² అవుతుంది. b² 4/3 ప్లస్ a² వచ్చేసి 4/b² అంటే 4/3. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే 4 ప్లస్ 3 4s 12/3/4/3, 3 క్యాన్సిల్ అయ్యింది. √16/4 అంటే √4 అంటే 2 వస్తుంది ఎసెంట్రిసిటీ. ఇక్కడ మనల్ని అడిగింది ఫొసై కదమ్మా, ఫొసై ఎట్లా కనుక్కుంటాం, ఫొసైకి ఫార్ములా ఏంటి 0 ± BE.
సో 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బి అంటే బి స్క్వేర్ 4/3 కాబట్టి బి అంటే 2/√3 అవుతుంది. సో 2/√3 ఎసెంట్రిసిటీ 2 వచ్చింది కాబట్టి 0 ప్లస్ ఆర్ మైనస్ 4/√3 అవుతుంది. ఇది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఒక పాయిజాన్ రాసి Px=1 Px=2 అని చెప్పి ఇచ్చారు. ఇచ్చి ఏం కనుక్కోమన్నారంటే Px=3ని కనుక్కోమన్నారు. సో Px=1 అంటే e⁻ λ×λ⁴1/1 Px=2 అంటే e⁻λ×λ² 2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో λ²/λ=2 దాని నుంచి లాంబ్డా అనేది 2 వస్తుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారమ్మా Px=3 కనుక్కోమన్నారు. దీన్ని ఎలా రాస్తాం e⁻λ×λ⁴3/3 సో e⁻2 లాంబ్డా వాల్యూ 2 వచ్చింది. సో 2/3/3 అంటే 6. సో 2/3ని ఎలా రాస్తాం చూడమ్మా e⁻2 8/6 2 4s 2 3s సో 4/3 e⁻2. సో ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక పాచికని n సార్లు లేదా n పాచికలను ఒకసారి దొర్లించిన వచ్చు మొత్తం పర్యవసానాల సంఖ్య అన్నాడు. ఇక్కడ పాచికలో 6 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 6/n అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా L=60 ఇచ్చారు, F1 ఇచ్చారు, F0 ఇచ్చారు, F2 ఇచ్చారు, హెచ్ వాల్యూ ఇచ్చి మోడ్ కనుక్కోమన్నారమ్మా. సో మోడ్ ఫార్ములా Z=L+F1 - F0/2F1 - F0 - F2 H అవుతుంది. సో ఇక్కడ L వాల్యూ వచ్చేసి 60 ప్లస్ F1 అంటే 61 F0 అంటే 52/2 61 - 52 - 38 H అంటే 20. అన్నీ సబ్స్టిట్యూట్ చేసామమ్మా. 60 + 61 - 52 9 అవుతుంది. 2 × 61 - 52 - 38 ఇంతవరకు సింప్లిఫై చేస్తే చూడండి ఎంత వస్తుందంటే 2 61s వచ్చేసి 122 -90 32 వస్తుంది ఇంటూ 20. ఇక్కడ 4 8s 4 5s అమ్మ. సో 60 + 45/8 దీని వరకు చేస్తే 5.625 వస్తుంది. సో 60 + 5.625 అంటే 65.625 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో సత్యమైన సంబంధం అని అడిగారు. చూడమ్మా విస్తృతి క్రమ విచలనం తప్పమ్మా. ఇది క్రమ విచలనం > అంక మధ్యము నుంచి గణించిన మధ్యం విలువ. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా ద వాల్యూ ఆఫ్ tan 1 2 + tan 1 3 = అని ఇచ్చారు. ఇది ఎలా ఉందంటే tan 1x + tan 1y లాగా ఉంది. ఇక్కడ x వాల్యూ > 0నే, y వాల్యూ > 0నే, xy లాగా ఉంది. అలా ఉన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం అంటే π + tan 1 x + y/1 - xy అని రాసుకుంటాం. సో π + tan 1 x అంటే 2 + 3/1 - 2 × 3 సో π + tan 1 5/1 - 6 అంటే -5. సో ఏమొస్తామా π + tan 1 -1 వస్తుంది. సో π ఇదేమైందంటే -45 degrees కమ్మా. సో π/4. సో π - π/4 అంటే 4π - π. సో టోటల్గా 3π/4 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ T79 126 T126 79 ఫైండ్ T540 అన్నారు. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. TP = Q TQ = P అయినప్పుడు TR ఎంత అంటే P + Q - R చేసేయటమే. P + Q - R చేసేయటం అంటే 126 + 79 - 540 అమ్మ. దీన్ని సింప్లిఫై చేస్తే -335 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ d/dx ఆఫ్ 4 × log x + 8 - 7 log x + 10 అని చెప్పించారు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి దీనికి ఒక ఫార్ములా ఉంది. సింపుల్గా అయిపోయేటువంటి ఫార్ములా ఉంది. d/dx ఆఫ్ a × f(x) + b/c × f(x) + d = det ABCD బై ఓకే డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని హోల్ స్క్వేర్ చేసుకొని
ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేట్ చేయాలి, d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు డెట్ కనుక్కుందాం. చూడమ్మా, ఇప్పుడు డెట్ కనుక్కుందాం. 4 × 10 40 ప్లస్ 8 ఇంటూ ఇక్కడ మైనస్ వస్తుంది కదమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 7 × 8 56. 40 ప్లస్ 56 వచ్చేసి 96 వస్తుంది. సో 96 బై డినామినేటర్లో ఏముంది, -7 log x ప్లస్ 10 హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ అమ్మా. సో d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. సో 96 ఇంటూ 1/x బై -7 log x ప్లస్ 10 హోల్ స్క్వేర్ ఇక్కడ ఆప్షన్ డీలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. లాస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 4x ప్లస్ 5 dx అని ఇచ్చారు. చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1/ax² ప్లస్ bx ప్లస్ c dx అని చెప్పి ఉంటే ఇక్కడ 4ac మైనస్ b² ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఒక ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ 2/4ac మైనస్ b² ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ d/dx ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c బై √4ac మైనస్ b² ప్లస్ c అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో 2/4ac 4 ఇంటూ a వచ్చేసి 1, c వచ్చేసి 5 మైనస్ b² అంటే 4² ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ దీని డెరివేషన్ చేయండి అమ్మా, d/dx ఆఫ్ x² ప్లస్ 4x ప్లస్ 5 అంటే 2x ప్లస్ 4 వస్తుంది బై 4 × 5 20 మైనస్ 16 ప్లస్ c అంటే 2/20 మైనస్ 16 అంటే ఏంటమ్మా, √4. √4 అంటే 2 కదా. సో 2/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2x ప్లస్ 4/√4 అంటే 2 ప్లస్ c. 2 క్యాన్సిల్ అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 2 కామన్ చేస్తే x ప్లస్ 2/2 2 క్యాన్సిల్ అయిపోయింది ప్లస్ c. సో tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 2 ప్లస్ c వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.